నేను గత కొన్ని రోజుల నుండి చెప్తున్నా. చైనా చివరికి తమ జనాభా తగ్గిపోయి మిషనరీ మీదకెళ్ళిపోతుంది. మన దగ్గర యాంత్రికీకరణ వ్యతిరేకించిన కమ్యూనిస్టులు చివరికి యాంత్రికీకరణని విపరీతంగా చేస్తున్న దేశం కిందన చైనా అయిపోయింది. చివరికి వేరే దేశంలో ఒక పోర్ట్ అయితే కేవలం 200 మంది సిబ్బందితో పోర్ట్ మొత్తాన్ని మెకనైజ్డ్ చేసి నడిపిస్తోంది అన్నటువంటిది కూడా చెప్పుకున్నాం. చైనాకి అంతకుముందు ఈ విజన్‌తో చేసిన ఒక దరిద్ర పని ఏంటంటే, జనాలు ఎంతమందిని గనాలో తేల్చారు. ఒక్కడిని మించి గంటే ఏడుబిచ్చుకు తిన్నారు. చివరికి ఆ ఒక్కళ్ళలో ఎక్కువ మంది మగపిల్లలయ్యారు, ఆడపిల్లలు తగ్గిపోయారు. దాంతో ఇప్పుడు ఆడపిల్లలకు డిమాండ్ పెరిగి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు. దీంతో ఒంటరి పరిస్థితే ఎక్కువైపోయింది. దానిపై ఇప్పుడు ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది చైనా. పట్టించుకున్న దిక్కు లేదు. దాంతో యువతరం తగ్గిపోతుంది, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ ఏడాది కూడా జనాభా పెరుగుదల తగ్గుదలే ఉంది. 4వ సంవత్సరం కూడా చైనాలో జనాభా తగ్గింది. దశాబ్దం క్రితం నాటి పరిస్థితితో పోలిస్తే 2025లో 1,00,00,000 మేర తగ్గుదల ఉంది. దంపతులకు ఒకే బిడ్డ అనే నినాదాన్ని చాలా ఏళ్లపాటు అమలు చేయడం మూలంగా ఈ పరిస్థితి తలెత్తింది. జాతీయ గణాంకాల మండలి సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనాలో 2025లో 79.2 లక్షల మంది శిశువులు జన్మించారు. 24 95.4 లక్షలుగా ఉంది. లాస్ట్ ఇయర్ 1.13 కోట్ల మంది చనిపోయారు. 5 దశాబ్దాల్లో ఇదే అత్యధికం.